సూక్ష్మ శరీరము అంటే భావము అని. స్థూల సూక్ష్మాలని కారణ శరీరంలో స్థూల సూక్ష్మం అనే ఒక భావాన్ని గ్రహించడం ద్వారా తీసివేయచ్చు. దాని భావమేమో తెలుసుకోండి. అప్పుడు ఏమవుతుంది? స్థూల సూక్ష్మ కారణాలు పోవు, ప్రభావం మాత్రమే పోతుంది. ఇది జ్ఞానం అంటే. ఒక్కొక్క చోట ఒక్కొక్క దాన్ని వినియోగిస్తారు. దోమ కుట్టినప్పుడు స్థూల శరీర భావంలోకి వస్తారు. మనసుకి దుఃఖం కలిగే ఒక అనుభూతి కలిగినప్పుడు సూక్ష్మ శరీర భావంలోకి వెళ్ళిపోతారు. కానీ మొత్తం పనులు జీవభావంతో చేస్తారు. అది కారణ శరీరం. కారణ శరీరం ఏం చేస్తుందంటే అవగాహన చేసుకుంటుంది. సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది అంటే అవగతం చేసుకుంటుంది. స్థూల శరీరం ఏం చేస్తుందంటే అనుభవాన్ని పొందుతుంది. ఇంతే. ఈ 3 స్టెప్పులు మనకు అర్థం కాకపోతే ధ్యానమైన ప్రక్రియకి ఎప్పటికీ కూడా చేరుకోలేదు. స్వామి నమస్తే. స్వామి నమస్తే. స్వామి ఈ శంకర భగవత్పాదులు వారి ఆత్మబోధల నుంచి వాడుతారు. అనాది అనిర్వచనీయం అయిన అవిద్య కారణ శరీరంగా చెప్పబడుతుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరములు అను 3 ఉపాధుల కన్నా ఆత్మ అను తాను భిన్నముగా ఉన్నట్లు గుర్తించబడింది. తన యందు ఉంచిన రంగులను ప్రతిబింబించు స్ఫటికము వలె ఆత్మ పంచకోశములే తానన్నట్టు ప్రవర్తించింది. దంచుట వలన పొట్టు పొరలు పోయినట్టుగా, బియ్యం గింజ వేరుపరిచినట్టుగా యుక్తితో విచారణ వలన అన్ని కోశములు తాను కాదని తెలుసుకుని ఆత్మని వేరుగా గ్రహించబడింది. స్వామి కృష్ణమూర్తి గారు ఇలా అంటున్నారు, ఆలోచనకు తనను తాను చూసే సామర్థ్యం పరిమితం. అంతర్దృష్టిని కలిగి ఉండటానికి ఆలోచనకి చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివానంద గురుభ్యో నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ జిడ్డు కృష్ణమార్గ వారి పాదాలకి ప్రణమిలుతూ భగవాన్ రమణ మహర్షులు వారు ఆత్మ బోధ ఆదిశంకరుల వారి బోధకి వివరణ చేస్తున్నారు. దాన్ని మనం విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అనాదిగా ఈ అవిద్య ఎట్లా ఉందంటే కారణ శరీరంగా ఉంది. మనకి ఇది స్థూల శరీరం, తర్వాత సూక్ష్మ శరీరం, ఆ తర్వాత కారణ శరీరం. అంటే మనకి భగవద్గీతలో కూడా సద్గురు శివానంద భగవాన్ వారు మనకు వివరణ చేశారు. సరే, స్థూల శరీరం మనకు తెలిసిందే, దీని లక్షణాలు దీనికి ఉన్నాయి. ఇకపోతే సూక్ష్మ శరీరం అంటే మనసు. స్థూల శరీరం జాగృత అవస్థలో సమస్త కార్యాలు చేయటానికి మనం వినియోగించుకునే స్థూల దేహం. అట్లానే ఇది దేహాత్మ భావంతో కూడింది. ఎరుకకి దేహాత్మతో భావనతో కూడింది స్థూల దేహం. ఇకపోతే ఎరుకకి దేహ భావన మాత్రమే ఉండి స్వప్నావస్థలో ఉండేది సూక్ష్మ శరీరం. అయితే ఈ సూక్ష్మ శరీరం అయిపోయిన తర్వాత నిద్రపోతాం. నిద్రపోయిన తర్వాత అనుభవించి శాంతిని అనుభవిస్తాం. శాంతిని అనుభవించి ఆనందాన్ని అనుభవించి లేచిన తర్వాత బాగుందని చెబుతాం. అక్కడ ఎవరు చూస్తారు? అది కారణ శరీరం. కారణము అంటే అక్కడ జీవభావం ఉంటుంది. జీవభావం చివరి దాకా. అంటే దీన్ని మనం 3 రోజులుగా చెప్పుకుంటున్నాం. ఎరుక మీద దేహాత్మభావం ప్రభావం, దేహ ప్రభావం, ఎరుక మీద దాని జ్ఞాపక ప్రభావం, ఎరుక మీద మిగిలిపోయి ఉన్న ప్రభావం, అదే కారణ శరీరం. ఇప్పుడు కారణ శరీరంలో ఏముంటుంది? జీవభావం ఉంటుంది. జీవభావం అంటే ఇప్పుడు ఇక్కడ బాగా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. కాస్త చాలా నిశ్చితంగా చూస్తే కానీ అర్థం కాదు. ఈ భావము అన్నది అట్లానే జ్ఞాపకము అన్నది ఇప్పుడు మనకి పొద్దున్నే మెలకు వచ్చాక ఫస్ట్ ఎరుకకి దేహంతో సంబంధం వస్తుంది, దేహాత్మ భావన వస్తుంది. కానీ అది కంటిన్యూగా భావంతో ఉండక్కర్లా. ఎట్లాంటిది అంటే ఇప్పుడు మనం లేచి మంచం దిగుతాం, మంచం అన్న భావం. ఆ తర్వాత నేల మీద నడుస్తున్నాం అన్న భావం ఉంటుంది. నేల అనే ఉంటుంది.
అక్కడ భావము అంటే ఇక ప్రతిసారి ఇక దాని మీద దృష్టి పెట్టాం, ఇంకా అదే కదులుతాం. అట్లా ముఖ్యంగా ఈ అజ్ఞానానికి ఏమిటి మనం జాగ్రత్తగా చూస్తే భగవాన్ రమణ మహర్షులు వారు మనకు చెప్తారు, ఉనికి చైతన్యమై చైతన్యం మనసై అని అన్నారు కదా. కాబట్టి ఈ ప్రాసెస్లో కూడా ఇక్కడ కూడా స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము. కారణదేహంలో జీవభావం ఉంటుంది, అది కారణము అంటే ఇప్పుడు దానికి ఉదాహరణ సుషుప్తి. ఇప్పుడు అందుకనే సరే కారణ శరీరానికి స్థూలదేహం అనే స్పృహ అయిపోయిన తర్వాత దేహాత్మ భావన వస్తుంది. కారణ శరీరము, అక్కడ శరీరం ఉందా చెప్పండి. ఇంకొకటి శరీరంతో ఏదైతే కలిసిపోయి ఇంత కార్యాన్ని చేస్తుందో అప్పుడు కారణ శరీరము. శరీర స్పృహకి కారణం ఏమిటి? స్పృహే కదా. అక్కడ ఒక ఉనికి ఉంది, ఉనికికి శరీర స్పృహ ఏర్పడుతుంది కదా. ఏర్పడటానికి కారణం ఒకటి ఉండాలి కదా, మూల వస్తువు ఒకటి ఉండాలి కదా. ఆ మూల వస్తువుని కారణము అన్నారు. కారణ శరీరము అంటే ఒక రకంగా చెబితే సరే, కారణ శరీరం అని మనం ఎప్పుడు చెబుతున్నాం? శరీర స్పృహతో కదా చెబుతున్నాం. మరి ఇది సుషుప్తిలో స్వప్నావస్థలో గాఢ నిద్రలో ఉందా? కారణ శరీరము గాఢ నిద్రలో ఉందా? స్వప్నావస్థలో సూక్ష్మ శరీరమే ఉంది కానీ శరీరం ఉందా? జాగృత అవస్థలో మన స్థూల భావము శరీరమే ఉంది కానీ సూక్ష్మమైన సూక్ష్మ శరీరం అంటే మనసు, దానికి కారణమైన మనసుకి కారణమైన ఉనికే కారణ శరీరం. అంటే ఉనికి కారణ శరీరం అయిపో. అందుకనే భగవాన్ రమణ మహర్షులు వారి బోధన మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, సింహావలోకనం చేసుకుంటే ఏమంటారంటే, శరీర భావము అనీనన భావం కానీ మనసు ఒకేసారి పుడతాయి. పోని ప్రపంచ భావము, శరీర భావము, మనసు ఇవన్నీ ఒకసారే పుడతాయి అంటే అర్థం ఏంటి? ఇక ప్రతిసారి ఆ స్పృహతో ఉండక్కర్లా. ఇట్లా మనకు ఉదాహరణకి కారణ శరీరం అనుకుందాం. పాలు శుద్ధం, అటనే నీరుకి ఏ లక్షణం? నీరే, పాలే. ఈ నీళ్ళల్లో కాస్త కాఫీ పొడి వేస్తాం, అప్పుడు దానికి ఒక గుణం వస్తుంది, దానికి ఒక రంగు వస్తుంది, దానికి ఒక రుచి వస్తుంది. అది డికాక్షన్ అవుతుంది. దాని పేరు అహంకారం. ఆ మూడు కలిసి వస్తాయే. నీటికి కొన్ని గుణాలు, దానికి ఉండే గుణం వదిలిపెట్టాడు. అట్లానే శుద్ధ మనసుకు ఒక గుణం ఉంది, గ్రహింపని. ఇక్కడ దీనికి కూడా నీటికి కూడా గుణం ఉంది, తేమ అనే గుణమే. తేమ అంటే అర్థం ఏంటి? ఈ మీరు కలిపే కాఫీ పొడిని దాంట్లో ఇముడ్చుకునే లక్షణం, అన్నమాట. గ్రహింపుకి ఈ ప్రపంచాన్ని కానీ దేహాన్ని కానీ ఇముడ్చుకోవటము అంటే తాను అది అయిపోవటము అని. భావము అంటే తాను అదిగా మారిపోవటం అనే. ఇక్కడలాగా ఒక మిక్సర్ లాదు కాదు అది. ఇక మీరు గుర్తుపట్టలేరు. మీరు డికాక్షన్ అయిన తర్వాత ఇక నీరు కనపడదు. నీళ్ళగా ఉంది అంటాగా నీరు అంటామా? ఏం డికాక్షన్ నీళ్ళగా ఉంది, రుచి లేదేంటి? ఇవి పలచపడతాయి కానీ. అందుకనే నిన్న మీరు వార్త వారు అడిగారు కదా, మీరేమడిగారు? సమూలమైన మార్పు, ఎరుకని మార్చడం కుదరదా అంటారు. ఇప్పుడు చూడండి, ఒక పిచ్చివాడు ఉన్నాడు, ఎరుక వాడికి మామూలుగానే మనకి మామూలుగానే ఉంది. వాడికి మార్పు వచ్చిందల్లా మనసులో బుద్ధిలో వచ్చిన రుగ్మత దాంట్లో కానీ ఎరుకలో కాదు. ఎరుకు ఉంది వాడికి కూడా. పిచ్చివాడికి కూడా ఎరుకు లేదా? మనకున్న ఎరుకు ఉంది కానీ బుద్ధిలో లేదు, మనసు ఉంది మళ్ళా. అది ఎట్లా ఉంది? కకావికలంగా చంచలంగా ఉంది, నిలకడ లేదు. దాన్ని పిచ్చిదన్నాడు. ఎరుకని ఏమన్నారు మీరు? ఎరుక ఆధారమే, పిచ్చికైనా తెలివికైనా దేనికైనా ఎరుకే ఆధారం. విజ్ఞానానికైనా వివేకానికైనా దేనికైనా అదే ఆధారం. ఎరుకలు ఏం చేయగలరు. అయిన తర్వాత ఈ డికాషన్ని మీరు పాలలో కలుపుతారు. అప్పుడు అదేమైతే కాఫీగా పిలవప్పుడు పాలుగా పిలవరు మీరు. మరి పాలకు ఒక గుణం ఉంది, పాలకి ఒక గుణం ఉంది. పాలకి ప్లస్ ఈ డికాషన్ కలిసిన తర్వాత అప్పుడు కాఫీ అనే రుచి వస్తుంది కదా. అట్లానే ఇక్కడ కూడా కారణ శరీరం ఇంత పని చేసి శరీరానికి ఒక చైతన్యం వచ్చి
చైతన్యానికి ఇంత మరి నేనన్న భావన శరీరానికి వస్తుందా? కారణమైన ఉనికికి శరీరంతో కలిసాక కారణ శరీరము అని పిలువబడుతుంది. అయితే ఒక్కసారి దానికి దేనితో సంబంధం ఏర్పడిన తర్వాత ఒక్కసారి అది మనకి తల్లి గర్భంలో మనసు బుద్ధి వచ్చాక అలా సంపర్కం ఏ క్షణంలో ఎప్పుడు ఏర్పడింది అనేది వదిలిపెడితే, కాలాన్ని వదిలిపెడితే ఒక్కసారి అది వచ్చిన తర్వాత ఇంకంతే. అది ఒకసారి మీరు నీళ్ళల్లో డికాషన్ కాఫీ పొడి వేసాక డికాషన్ అని పిలుస్తారు, నీళ్ళని పిలవరు. దాన్ని ఒకసారి పాలతో కలిపిన తర్వాత కాఫీ అని పిలుస్తారు. కానీ పాలు తీసుకోరా అన్నారు. పాలు తీసుకోరా అంటే మీరు తీసుకొచ్చేది పాలే, కాఫీ దారు. డికాషన్ తెమ్మంటే అందుకనే బ్లాక్ టీ అని బ్లాక్ కాఫీ అని అంటారు, లేకపోతే పాలతో కలిపితేరు. స్పష్టత అది. మిక్సర్ అయిపోయిన తర్వాత మీరు ఏది ఉందో అదే. అలానే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కసారి దానితో ఒక సంపర్కం వచ్చిన తర్వాత ఎరుక మీద కారణ శరీరం అయిన తర్వాత జీవభావము అన్నారు భగవాన్ సద్గురు శివానంద భగవానుల వారు. మనం భగవద్గీతని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే జీవభావం ఎప్పుడు పోతుంది అంటే ఎరుక భావం స్పష్టత అయిన తర్వాత. దాన్నే రోగభావం అన్నారు ఈయన శ్రీ నిసర్గదత్త మహాస్వామి. అలా కాబట్టి కారణ శరీరము, కారణ అట్లా కాదు. శరీరానికి ఎరుక తెలుస్తుందా, ఎరుకకి శరీరం తెలుస్తుందా? తెలియవలసింది ఎరుకకే కానీ శరీరానికి కాదు. శరీరం ద్వారా ఎరుకలోకి వస్తుంది అంతవరకే. శరీరానికి ఏం తెలిసే జడమది. తర్వాత మరి ఎరుక ప్లస్ శరీరముతో కలిసిన తర్వాత అప్పుడు మనసుగా పిలువబడుతుంది. మనసు అంటే అది ఒక సంబంధం తర్వాత అది మనసు అవుతుంది, మైండ్ అవుతుంది. కాఫీలాగా అయిందా? అప్పుడు ఎరుకకి మనసు తెలుస్తుందా, మనసుకు ఎరుక తెలుస్తుందా? ఎరుకకి మనసు తెలియాల్సిందే కానీ మనసుకు ఎప్పుడు ఎరుక తెలియదు. దేని తర్వాత ఏది ఏర్పడిందో ముందు దానికే తెలుస్తుంది కానీ తర్వాత దానికి తెలియదు కదా. లాజిక్ అంతే కదా. దేహానికి మనసుకి ఎప్పటికీ కూడా కారణ శరీరము యొక్క స్పర్శ ఉండదు. దాని నుంచి ఇది ఏర్పడింది. కారణ శరీరము ఏది కారణంగా ఉందో అదే సూక్ష్మ శరీరం అయింది, అదే స్థూల శరీరంగాను అయిందా అంటే కారణ శరీరంలో వచ్చిన ఒకానొక భావం మాత్రమే అది అయిందా. సరే, ఇది ఎట్లాంటిది అంటే శ్రీ కృష్ణమూర్తి గారి బోధ ఇక్కడే మనం ఒకసారి గుర్తు చేసుకుంటే జన్మ జన్మలుగా ఈ మేధస్సులో అది పడిపోయింది. నేను శరీరము జీవభావం. జీవభావము అంటే చీమకు చీమని తెలియదు, దోమని తెలియదు. జీవభావం అంటే మీకు అర్థమై ఉండాలి. మనిషికి మనిషి అని తెలియటం అది బుద్ధి సంబంధం. నేను మనిషిని అని అనటం అది బుద్ధి సంబంధమే. కానీ జీవ సంబంధము అంటే జీవుడు ఎప్పుడయ్యాడు చెప్పండి? ఒకటి ఎరుక ఉండాలి, రెండు ఈ దేహ సంబంధమైన స్థూలంతో కారణానికి స్థూలంతో సంబంధం ఏర్పడి ఆ కదలికకి జీవము అని అన్నారు. కారణానికి అంటే ఉనికికి, దేహ సంబంధం అంటే స్థూలంతో సంబంధం సూక్ష్మానికి అయిందా. కారణానికి స్థూలంతో ఒక సంబంధం ఏర్పడినప్పుడు దానికి జీవము అన్నది. దోమకు నేను దోమ అనుకోదు, దోమగా కుడుతుందండి. మీకు తెలుస్తుంది దోమ నన్ను కుట్టిందని. దోమ నన్ను కుట్టింది అంటే నేను మనిషిని అనే భావం అర్థమవుతుంది. ఇది అట్లా కారణము. అయితే జీవభావం వచ్చిందిగా. మరి జీవభావం వచ్చాక జీవభావం దేనికి ఉండాలి? స్వతహాగా ఆత్మకి, ఉనికికి, కారణమైన ఉనికికి ఎట్లాంటి భావము లేదు. ఒక భావం రావాలి. జీవభావము అంటే కారణానికి స్థూలంతో ఒక సంబంధం ఏర్పడిన తర్వాత జీవము అయింది, భావం అయితే అదే మనసు అంటారు. అది కారణ శరీరం కాదు, సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరము అంటే అర్థమైంది అలాగే కదా. సూక్ష్మ శరీరము అంటే భావము అని, మనసు అంటే భావము అని. ఏది భావం అంటే? మనసు అంటే ఏంటి?
గతమే కాలం అంటే ఇప్పుడు మీ పేరు ఏంటి? అది మనసు. గతమే భావం. మీరు ఏదో కులం, మీరు ఎవరు మనిషి, ఇవంతా బయోడేటా, ఇవంతా భావంలో చేరతాయి. మనసు అంటే అర్థం ఏమిటంటే రెంటి చేరిన తర్వాత ఆ ఎరుక ఉండాలిగా. ఏ ఎరుక? అందుకే భగవాన్ అద్భుతంగా చెబుతారు ఈ విషయాన్ని. సహజంగా ఎరుకకి ఏది అనుకోవటమే ఉండదు. అనుకోవటం ఉండదు. ఇక ఈ జడమైన శరీరానికి అదే చిజ్జడగ్రంథి అంటారు. ఈ జడమైన శరీరం కూడా ఏమనుకోదు. అనుకుంటుంది. నిద్రపోయిన శరీరం అనుకోదు కదా. నేను శరీరం అనుకోదు, మనిషిని అనుకోదు. మనసు నేను మనిషిని అని చెబుతాడు కానీ, మనిషి లేచాక వెలుగు వచ్చాక నేను మనిషిని అని చెబుతాడు కానీ, మనిషి అని చెప్పింది శరీరమే అయితే నిద్రపోతున్న శరీరం చెప్పదుగా నేను మనిషిని. ఆ శరీరం జడమే. ఎరుక జడం కాదు, చైతన్యమే, కానీ అది ఏం చెప్పదు. దానికి ఏది లేదు. శుద్ధ సత్ చిత్ ఆనందమే. గ్రహింపే దాని లక్షణం. గ్రహింపు ఏది చెప్పదు. దానికి ఏ ఎరుక లేదు. అయితే ఒక సంబంధం వచ్చిన తర్వాత అంటే కారణానికి స్థూలంతో ఒక సంబంధం ఏర్పడి దాన్నే దేహాత్మ జీవము జీవము అన్నది జీవమే. అది ఇంకా భావం లేదు అక్కడ. సరే, యాక్టివిటీ ఉండొచ్చు, భావం ఒకటి ఉండొచ్చు, మళ్ళీ దాని బుద్ధి అంటాం. ఇప్పుడు మీ ఎరుక మీ దేహంతో కలిసిన తర్వాత ఎరుకకి ఏ భావం లేదు, ఇప్పటికే ఉన్న శరీరానికి ఏ భావం లేదు. మరి నేను శరీరం అన్న ఒక భావం రావాలిగా. నేను శరీరం అన్న భావం అంటే దాన్ని ఏమంటారు, మారిపోవటం, రూపాంతరంగా. అది భావం అంటే. ఇది పోయి అది రావటం, ఇవన్నీ రావటం, ఆ లక్షణాలన్నీ దాంట్లో కనపడటం. ఇప్పుడు మైండ్ అంటే అర్థమైందా? భగవాన్ స్పష్టంగా చెప్పారు. ఆత్మకి చైతన్యానికి జడమైన దేహానికి మధ్య ఒక లింక్ ఉండాలి. లింక్నే మనసు అంటారు, భావం అంటారు. ద్రష్టకి దృశ్యానికి మధ్య సంబంధమే. ఇంత బాగా చెబుతారు చూడండి. ద్రష్టకి దృశ్యము, ఇది దృశ్యమే. ద్రష్ట అంటే ఎరుక, దృశ్యము అంటే సంబంధము ఏర్పడిన తర్వాత అప్పుడు మనసు అనేది అంటే మనసు అంటే నేను మనిషిని అంటే. ఎరుక ఏముంటుందో తెలుసా అండి? ఇది ఏం చేస్తుంది? ఇక దీని లక్షణాలు వస్తాయి. అజ్ఞానం అంతా దీనిదే. అప్పుడు నేనెవరు అని అడుగుతుంటాను. దీంతో సంబంధం ఏర్పడి దీని కూడా దానికి వచ్చి నేనెవరు అంటాను. ఇప్పుడు సపోజు నీళ్లు డికాషన్తో కలిసిపోయి నేనెవరు అందనుకోండి. సపోజు డికాషన్ అంతా పాలలో కలిసి పాలు నేనెవరు అందనుకోండి. ఇక దానికి అక్కడ విచారణ చేయటానికి ఏది లేదు. ఇంత అక్కడ విచారణ జరగాలి అంటే మొత్తం అప్పుడు కలిసిన విధానం అంతా ప్రాసెస్ అంతా అయితే అప్పుడు ఏమవుతుంది? కాఫీగా ఉండగా కూడా పాలు నా స్వరూపం పాలు అని తెలిసింది అనుకోండి. అప్పుడు కోపాలు, తాపాలు, పాపాలు, శాపాలు అన్నీ పోతాయి. ఇక్కడ జీవభావం పోవటం అంటే మీకు అర్థమైంది రవి గారు. కారణ శరీరానికి స్థూల శరీరం కారణమునికి స్థూలంతో సంబంధం ఏర్పడి, ఇక శరీరం అన్న మాట వాడద్దు. కారణానికి స్థూలంతో సంబంధం ఏర్పడినప్పుడు స్థూలము అంటే ఏదో ఒక ఉపాధి, కానీ ఇక్కడ శరీరం అందాం. అప్పుడు కారణ శరీరం అయింది. కారణ శరీరం కూడా అవ్వాలి. అప్పటికి కారణ శరీరం అనే భావన వస్తుంది. దాన్నే సూక్ష్మ శరీరం అన్నారు. సూక్ష్మ శరీరము అన్నది అది స్థూలము కాదు, అది కారణము కాదు, రెంటికి మధ్య ఉన్న సూక్ష్మ. ఇప్పుడు చూడండి, గోడ స్థూలమే, ఈ గోడ స్థూలమే. ఇప్పుడు అందులో సందు సూక్ష్మం నిజంగా లేదు, ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే సూక్ష్మము అన్నారు. సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే అందుకనే పెద్దలు వేదాంతాల్లో ధర్మ సూక్ష్మము అంటారు. ధర్మ అర్థం చేసుకుంటే అది పోతుంది. ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోండి, ఎసెన్స్ అంటాం. మీకు అర్థమవుతుందా? ఇక్కడ అద్భుతంగా భగవాన్ మరి ఇంత చేస్తే విచారణ చేస్తే కానీ మనం అంత పాతదే గత స్మృతులతోనే మనం విచారణ చేస్తున్నాం. కానీ అర్థం చేసుకుంటున్నప్పుడల్లా జ్ఞానం కింద మారుతుంది. అపార్థంగా ఉంటే అది ఇప్పటికీ అది సూక్ష్మ శరీరంగా, కారణ శరీరం కాదు. కారణ శరీరం ఏమో ఎప్పటికీ కూడా
సూక్ష్మ శరీరానికి అర్థం చేసుకుంటే తప్పితే, సూక్ష్మ శరీరానికి అర్థమైతే కారణ స్వరూపం యొక్క స్వరూపం అనుభవంలోకి వస్తుంది. దాని శుద్ధత అనుభవంలోకి, దీనే జ్ఞానం అన్నారు. సరే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లో అయిందా. ఇప్పుడు మనకు ఒక్కసారి కారణానికి స్థూలంతో ఒక సంబంధం వచ్చిన తర్వాత ఒక్కసారి ఇంకా అది అంతే. అయ్యా కాలం ఏర్పడిన తర్వాత, ఇప్పుడు మీరు కాలాన్ని ఎప్పుడని చెబుతారు చెప్పండి? యుగాలంటారు. ఇక కాలం అంటే అనంతం అంటారు. ఇక ఏమేమో వస్తాయి కదా దాంట్లో. ఒక్కసారి దాంతో సంబంధం వచ్చిన తర్వాత ఇంకన్నీ కొలతలు, ఆలోచనలు అన్నీ దాంట్లోకి వస్తాయి. మీకు అర్థమైంది? అట్లానే మనకు ఒక్కసారి అయితే త్రివిధ అవస్థల్లో, జాగృత స్వప్న సుషుప్తుల్లో తాత్కాలికంగా ఏర్పడుతుంటుంది. తాత్కాలికంగా కారణానికి కారణం అయిపోయింది. ఎప్పుడో కారణం అయిపోయింది. జీవభావం వచ్చేసింది. ఏ సంపర్కంలోనో ఎప్పుడో. అది ఇప్పుడే పోగొట్టుకోవచ్చు. ఎప్పుడైనా 1,000,000 సంవత్సరాలు చీకటైనా భగవాన్ చెప్పినట్టుగా ఆ కారణాన్ని పోగొట్టుకోవాలి. కారణంలో కూడా ఉన్నది ఏంటో తెలుసా రవి గారు? సూక్ష్మంగా ఉన్న స్థూలభావం. సూక్ష్మంగా ఉన్న స్థూలభావం అంటే దేహభావం కారణమైంది. అందుకనే ఇప్పుడు అజ్ఞానానికి కారణము, అజ్ఞానానికి ఇప్పుడు భగవాన్ ఏం చెప్పారు? అజ్ఞానానికి కారణ శరీరమే. చూడండి, ఇక్కడ సంబంధం ఏర్పరచుకుంది, డైరెక్ట్గా వెళ్ళి. అందుకనే ఇంగ్లీష్లో సబ్ కాన్షియస్ అంటారు. అది ఇక అక్కడ ఒకసారి పడిన తర్వాత అది మారిపోయింది కదా. అది పోదిగా చెరగని ముద్రలు పడదంటారు. ఇక పోదురా, ఇక నా మనసు ముక్కలైపోయింది అంటారు. ఇక చెరగని ముద్ర అనమాట. అది ఎట్లా జరుగుతుంది అంటే అక్కడ ముద్ర లేదు అని తెలియటం. కారణ శరీరం చూడండి, ఆత్మని ఎందుకు వాడారు ఇక్కడ? కారణం ఏంటంటే శరీరం మన స్పృహ పోతే కారణమైన ఆత్మ మిగులుతుంది. ఆత్మలో దేహాత్మ భావన, ఆత్మలో దేహం అనే భావన. అదే ఈ స్థూలం కానీ, సూక్ష్మమైన మనసు కానీ, స్థూలమైన దేహం కానీ, సూక్ష్మమైన మనసు కానీ, కారణమైన అంటే ఆత్మ ఎరుక వచ్చిన తర్వాత ఇక శరీర భావం పోతుంది అంతే. అక్కడ భావం మాత్రం, శరీరం ఉందా? అందుకనే మీరు మొన్న అడిగారుగా వార్త వారు, గాఢ నిద్రలో పొందిన శాంతి ఇక్కడ ఎందుకు పొందట్లేదు అంటున్నారు. గాఢ నిద్రలో శరీర భావం ఉంది కాబట్టే అంతర్లీనంగా, అంతఃచేతనంలో ఎట్లా ఉందంటే కలిసిపోయింది. ఇక భావం అన్నమాట, కలిసిపోయింది. భావము అంటే పూర్తిగా మార్పుగా చెందిన ఆ గుణం ఆ ఎరుకలో ఉంది. అయిందా? కానీ వ్యక్తం కాలేదు. స్థూలం రావాల్సిందే, సూక్ష్మమైన మనసు రావాల్సిందే. అందుకని మెలకువ రాగానే కారణ శరీరం, దేహం రాగానే ఏం చెబుతుంది అంటే నేను కలగన్నాను ఉంటుంది. నేను కలగన్నాను అని చెప్పటంలో, నాకు ఆ శాంతి ఎట్లొస్తుందని చెప్పటంలో ఏమిటి అంటే ఒక జీవభావము దేహభావంతో కలిసి అప్పుడు ఏమవుతుంది? మనసు అనేది ఒకటి వస్తుంది కదా. ఇక అక్కడ ఇక మాట్లాడే మాటలన్నీ దేహభావానికి సంబంధించినవే, కానీ జీవభావంతో కూడిన దేహభావంతో సంబంధించి. అదేదో సినిమాలో, అది అతడు సినిమాలో ఆయన కొట్టమంటారు బ్రహ్మానంద గారు. కొట్టమంటే కొట్టడు. భయమా గౌరవమా అని అంటాడు ఆయన. అంటే పక్కనే దూరంగా ఉంటారు ఆయన, గిరిబాబు గారు. భయంతో కూడిన, గౌరవంతో కూడిన ఏదో చెబుతారు. మాకు అట్లాంటిది ఈ కూడికలు ఇవన్నీ. జీవభావం ఎక్కడికి పోదు, నిద్రపోయినా జీవభావం పోదు. జీవభావం అంటే అర్థమైందండి? జీవభావానికి ఫలానా లింగము, ఫలానా శరీరము, మనిషి అది అని కాదు. జీవభావము అంటే ఈ యాక్టివిటీ తాలూకా అంత సమస్త జ్ఞాపకం అంటే జీవభావము అంటే ఈ యాక్టివిటీకి సంబంధించిన ఇంప్రెషన్ అది వాసన. ఏదో కామం, క్రోధం, అరిషత్ వర్గం ఈ వాసనల కంటే కూడా నేను దేహం అనే జీవభావం పెద్ద వాసన. అర్థం చేసుకుంటే కానీ పోదు. అయిందా? ఆ జీవభావానికి దేహభావం కలిసి అప్పుడు ఏమవుతుంది? సూక్ష్మభావం ఏమిటంటే ఇది. సూక్ష్మభావం ఏమిటి అంటే ఇక దీనికి సంబంధించింది, దానికి సంబంధించిన
అక్కడ మీకు జీవభావం. అందుకనే రవి గారు పొద్దున్నే మనకు మెలకు వస్తుందిగా. ఇప్పుడు నిసర్గదత్త స్వామిది మనం ఒకసారి మననం చేసుకుంటే, పోయిన వారాల్లో మాట్లాడుకున్న మాటలు గుర్తు చేసుకుంటే మెలకు వస్తుందిగా. నేనున్నాను ఎరుక ఏర్పడుతుంది. నేనున్నాను ఎరుక అది ప్యూరు, అంటే కారణ శరీరమే అది. అప్పుడు కానీ అందులో కొంత కారణ శరీర లక్షణం ఉంటుంది. ఆ భావం మీకు కనపడదు ఇక. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఉదాహరణకి నేను మీకు కృష్ణుడి వేషం వేసా, కృష్ణుడిగా నటిస్తున్నారు. మీరు ఈ భావంతో చేయరు, ఇక ఆ భావంతోనే చేస్తారు. దాన్ని నటన అంటారు. భావం అంటే ఇక అందులో అవుతారు. ఇది గుర్తేస్తే మరి అది చేయలేరు, మర్చిపోతారు. మరుపు అంటే అది. మరుపు అంటే మీకు అర్థమైందా? దీంతో కలిస్తే ఇక అది ఉండదు. మరుపు అంటే ఆ కాసేపటికి అది అయిపోతా ధ్యాస అంటాం. సరే, అయితే వారు చెప్పినట్టుగా ఇప్పుడు మీకు పొద్దున మెలుకు వస్తుందిగా, ఎరుక వస్తుందిగా. శుద్ధ ఎరుకే అది, శుద్ధ ఎరుక. దానికి మొట్టమొదటిగా ఏర్పడాల్సింది ఏంటి? జీవభావం రా. అంటే అదే నేనున్నాను ఎరుక. ఇంకా అదేమో రోజంతా పనిచేయక్కర్ల, అది అంతర్లీనంగా డ్రైవ్ చేస్తుంటుంది. దాన్ని అడ్రస్ చేస్తుంది అనమాట. అడ్రస్ చేసేదంతా ఇదే, ఇది అడ్రస్ చేస్తుంది. అలా మనం జాగ్రత్తగా మనం నిశ్చితంగా విచారణ చేసుకోవాలి. ఇప్పుడు కారణ శరీరము ఇక్కడ ఏమన్నారు చెప్పండి? ఇక్కడ ఎక్కడన్నా సాధన మాట ఉందా? గ్రహించడానికి మీరు ఏమైనా సాధన చేస్తారా? ఇప్పుడు ఎట్టుంది అని అడిగారు, చల్లగా ఉంది అంటారు. గ్రహించారంతే, ఇదే ప్రయత్నం. అందుకనే రవి గారు సాధనలో ప్రయత్నానికి అప్రయత్నానికి, ప్రయత్నం మీకు అర్థమైతే అప్రయత్నమైన సహజం తెలుస్తుంది. సహజం ఎప్పుడు కూడా అప్రయత్నమే. అప్రయత్నము అంటే సహజము అని. ఇక్కడ చూడండి, ఎంత భగవాన్ అంత అద్భుతమైన ఆ పద ప్రయోగం చేసి ఆత్మవిచారం చెబుతున్నారు. వారు చెబుతుండగా రాసిన మాటలే కదా. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కాకుండా ఉన్న ఆత్మని నేనంత గ్రహించవలెను అనే అద్భుతంగా గ్రహించవలెను. ఇప్పుడే గ్రహించవచ్చు. ఇంకా దాన్ని గ్రహించటానికి స్థూలము సూక్ష్మము కారణము కాదు, నేను ఆత్మను. అంటే ఏంటి? కారణ శరీరం ఎప్పుడైంది? శరీరంతో కలిసాగా. మరి ఆత్మ ఎప్పుడైంది? శరీరం కాకుండా, ఆ స్పృహ కాకుండా. కారణ శరీరం అనే స్పృహ కాక కారణమైన అంటే ఉనికి, ఎరుకగా గ్రహించండి. ఎరుకగా గ్రహించండి, అంతే. ఎరుకని గ్రహించండి. ఇక సాధన ప్రయత్నం అని కాదు. మౌనం అంటే అర్థం ఏమిటి అంటే చెయ్యొద్దు చేయమని కాదు, గ్రహించడం గురించి. ఇప్పుడు వేదాంతులంతా కూడా శ్రీకృష్ణమూర్తి గారు కానీ భగవాన్ రమణ మహర్షులు శివానంద భగవాన్లు వారు చేయటం చేయ గురించి చెప్పట్ల, గ్రహించడం గురించి చెబుతున్నారు. గ్రహింపు అనే తత్వాన్ని మనకు ఎరుకుపరుస్తున్నారే తప్పితే చేయటం చేయకపోవటం అన్నది నిన్న కూడా భగవాన్ నిన్న చెప్పుకున్న మాటల్లో కూడా బయట కార్త లాంటిది కాదు అని. ఈ సమస్త అజ్ఞానానికి కారణం ఏమిటి అంటే కారణ శరీరమే. చూడండి ఎంత చిత్రంగా ఉంది. కారణ శరీరమే అంటే అర్థం ఏంటి? సూక్ష్మ శరీరమైన మనసు కాదు, స్థూల శరీరమైన జడమైన స్థూల శరీరము కాదు, జడమైన స్థూల శరీరము కాదు. జడమైన స్థూల శరీరంతో చైతన్యం కలిసిన తర్వాత తాత్కాలికంగా చైతన్యమైన సూక్ష్మ శరీరం కూడా కాదు, అంటే మనసు కూడా కాదు. తాత్కాలికంగా ఈ జడానికి ఒక చైతన్యం వచ్చింది. జడానికి ఒక చైతన్యం వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే రవి గారు, జరిగి 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 శుద్ధ ఎరుక కొంచెం జరిగి దేహంతో కలిసి కొంచెం జరిగి మనసు అయిపోయి, అంటే సూక్ష్మ శరీరం అయిపోయి చెబుతున్నది ఏదో తెలుసా అండి? జడమైన దేహమే చైతన్యం వచ్చి నేను అని చెబుతాను. ఇప్పుడు మాట్లాడేది ఎవరు చెప్పండి? ఇక్కడ ఇక్కడ అక్కడ వినేది కానీ చెప్పేది కానీ. జడమైన దేహమా సూక్ష్మమైన మనసు? సూక్ష్మమైన మనసు లేనే లేదు. ఇది కలిస్తే కానీ అది రాదు. ఈ రెండు కలయికలితే కానీ మనసు పుట్టదు. మనసు పుట్టాలి అంటే మీకు మనసు పుట్టిందంటే అక్కడ వస్తువు ఉండాలి, అక్కడ మీరు ఉండాలి. అప్పుడే కోరిక పుట్టేది. ఎందుకో నాకు మనసు అటు పోయింది అంటారు. రెండు లేకుండా వచ్చిందండి మనసు. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఎందుకో మనసు దాని మీదకి పోయిందంటే ఫస్ట్ మీకు ఎరుక రావాలి, తర్వాత అది రావాలి, ఆ తర్వాత మీకు మనసు రావాలి. అంటే మనసు రావటం అంటే ఈ యాక్టివిటీ. ఈ జడమైన ఈ శరీరానికి
చైతన్యమైన ఎరుక చేరగానే ఈ జడం అప్పుడు ఒక చైతన్యం వచ్చేసి ఇక నేనని చెబుతుంది అది. ఇంకా అది ఆ స్పృహ మరుపు వచ్చేసి ఇంకా యాక్షన్ మొదలైంది, యాక్టింగ్ మొదలైంది, సినిమా మొదలైంది, ప్రొడక్షన్ అంతే, పేరు వచ్చేస్తుంది దానికి. మూవ్ అవుతుంది కదా. ఈ జడ శరీరం అక్కడ పడేస్తే శవం కదలదు కదా, మూవ్ అవుతుంది. ఇప్పుడు చెప్పేది ఎవరు? నేను అని. జడమైన చైతన్యం, జడమైన శరీరం, చైతన్యం కలిసి తాను వ్యక్తం చేస్తుంది. నిద్రపోయాక చైతన్యం కాస్త ఉపసంహరించుకుంది కాబట్టి అప్పుడు చెప్పలేదు. మనసు ఎట్లాగో లేదు కదా. కారణ శరీరమైన అంటే జీవభావం ఉంటే ఉండనివ్వండి, శుద్ధ మనసు అంటాం అక్కడ. శుద్ధ మనసు అంటే తాత్కాలికంగా కారణ శరీరం అనే స్పృహ పోయిందే. అందుకని ఈ సమస్త అజ్ఞానానికి కారణము కారణ శరీరమే కానీ స్థూల శరీరము కాదు, సూక్ష్మ శరీరము కాదు. ఎంత బాగా అర్థం చేసుకోవాలి మనం. ఈ రెండింటిని వద్దన్నారు. కారణమైన ఎరుక జడమైన దేహంతో కలవకపోతే సూక్ష్మ శరీరం ఎక్కడిది అంటే వ్యక్తం చేసేది ఎక్కడిది, కోరుకునేది ఎక్కడిది, సాధకుడు ఎక్కడ, శోధకుడు ఎక్కడ, ఎవరు అంటే కారణ శరీరమే. కారణ శరీరంలో ఎప్పుడు తెలుసో తెలియకనే అప్పుడే అనుకోకుండా శరీర భావం ఒక సంపర్కంలో వచ్చింది. అదే ఒక వీక్ మూమెంట్ అనే ఒక సినిమాలో చెబుతారు, ఒక మూమెంట్లో జరుగుతుంది అది అంతే. అయితే పూరిగా తెలుసుకునేంత వరకు చీకటి. ఈ అజ్ఞానానికి కారణం కారణ శరీరమే. కారణ శరీరమే అంటే ఇంత అజ్ఞానంగా కనపడుతున్నానని మీరు అడిగారు. సహజమే ఉంటే మళ్ళీ అజ్ఞానం ఎందుకు అని. ఎరుకలో ఒక మార్పులో జడంతో కలిసినప్పటికీ కూడా జడం దానికి ఏమీ లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. శరీర జ్ఞానం ఉంది, అజ్ఞానం. అందుకని గురువుగారు సద్గురువు జపం నోటితో చేస్తే ఏం ఫలం అంటారు. ఎందుకంటే జడం కదా, పుణ్యం దానికే వస్తుంది, సూక్ష్మ శరీరానికి కాదు. మరి సూక్ష్మ శరీరానికి వస్తుందా అంటే అది నేను అనుకొని జడం అనుకొని చేస్తున్నంతకాలం రాదు. దీంతో సంబంధం పెట్టుకొని చేసేది కాదు. ఈ దీంతో సంబంధం వదులుకొని చేయాలి, అప్పుడు జపానికి ఫలం. అది దీన్నే ఇరిగి చేస్తే లేకపోతే రాదు. ఇవే పంచకోశాలు. ఒక స్ఫటికం ముందు రంగులు పెడితే అన్ని రంగులుగా వ్యక్తమైనట్టుగా ఈ శుద్ధ ఎరుక ఏదైతే ఉందో దాని ముందు పంచకోశాలలాగా ఇదే విజ్ఞానమయ కోశం అని అన్ని కోశాలు, మనోమయ కోశం, అన్నమయ కోశం ఉన్నాయి కదా ఆర్డర్. అది ఇప్పుడు అది చర్చ అక్కర్లేదు. అది ఎట్లా తెలుస్తుంది? వడ్లని మనం కొట్టడం వల్ల పొట్టు పోయి బియ్యం మిగిలినట్టుగానే ఇక్కడ కూడా ఇక్కడ పొట్టు ఏమిటో తెలుసా? కారణ శరీరం అనే జీవభావం, ఎరుకకి జీవభావము, తర్వాత సూక్ష్మ శరీరమైన మనసు, జడమైన స్థూలమైన దేహము, ఇవే పొట్టు. ఇది ఫ్రాంక్గా చెప్పాలి అంటే పొట్టు అంటే జాగ్రత్తగా సూక్ష్మ స్థూలాలే. ఈ రెండే కారణమైంది. శరీరం అనేది ఏంటంటే స్థూల సూక్ష్మ స్థూల యొక్క ప్రభావము, ఉనికి మీద ప్రభావము, దీన్నే కారణ శరీరం అంటారు. ఈ పొట్టు పోతే మీకు శుద్ధమైన శరీర భావం పోయి, శరీర భావానికి రెండే కారణాలు, ఒకటి మనసు, రెండు దేహం. శరీర భావానికి కారణం సరే ఇవి వచ్చి కలిసినాయంటే కాదు, అదే ఏదో సందర్భంలో కలిసినాయి. అజ్ఞానం ఎప్పుడు ఏర్పడింది ప్రశ్న కాదు. ఈ ప్రాసెస్ అర్థం చేసుకోండి. ఆ ప్రాసెస్ అర్థమైతే ఎప్పుడైనా ఉండదు, కాలం ఉండదు. ఎప్పుడైతే మీకు మెలకు ఎప్పుడు వస్తే ముఖ్యం, మెలకు ఏమిటి తెలుసుకోవటానికి, మెలకు ఏమిటి తెలుసుకోవటానికి ఎప్పుడు వచ్చిందని కాదు కదా. అట్లా అద్భుతంగా ఉంది. విచారణ అంటే భగవాన్ ఇక్కడ రెండు మాటలు చెప్పారు ఈ పేరాలో, పైనే చెప్పారు. ఇంత అజ్ఞానానికి కారణం కారణ శరీరం. ఇది గ్రహిస్తే పోతుంది. విచారణ అంటే ఏంటంటే గ్రహించుట, ఇంకంతే. దీని మీద మీరు ఏం చేయక్కర్లా. స్థూల శరీరాన్ని ఏం వదలక్కర్లేదు. సూక్ష్మ శరీరం వదిలితే, సూక్ష్మ శరీరం పోతే మీకు తెలియటానికి కూడా ఏం లేదు. ఎందుకంటే దానికి అవసరం లేదు, దీనికి లేనే లేదు, దానికి అవసరం లేదు. ఇదంతా కలయికలు. నీకెందుకురా, నీకు అనవసరం మధ్యలో అంట. వ్యవహారాన్ని
అట్లా ఇదిగా వ్యవహారాన్ని గ్రహిస్తూ పోతుంది. పెద్ద మనిషి ఏం చేస్తాడు చెప్పండి? గ్రహిస్తాడు, ఉన్నది ఉన్నట్టుగా గ్రహిస్తాడు. అట్లానే ఇక్కడ కూడా స్థూల సూక్ష్మాలని కారణ శరీరంలో స్థూల సూక్ష్మం అనే ఒక భావాన్ని గ్రహించడం ద్వారా తీసివేయచ్చు. అక్కడ ఎట్లా మొదటి నుంచి లేదు, మొదటి నుంచి కూడా కారణ శరీరం అనే భావనే కానీ కారణంలో ఏది లేదు. మొదటి నుంచి దేహం ఉంటే అసలు జ్ఞానం అనే మాట ఎందుకు వస్తుంది? సరే, ఒకవేళ మొత్తంలో అజ్ఞానం ఏముంటే జ్ఞానం గురించి రాదు. ఒకవేళ దేహానికి జ్ఞానం ఉంటే అక్కర్లేదు, మనసులో జ్ఞానం ఉన్నా ఈ ప్రయత్నం అక్కర్లేదు. అయితే స్వరూపమైన జ్ఞానానికేమో సంపర్కంలో వచ్చిన అజ్ఞానాన్ని జ్ఞానంలో స్వరూపంలో ఉన్న గ్రహింపు అనే ఒకానొక అవకాశం ద్వారా దీన్ని తీసుకోవచ్చు. అది ఇవాళ భగవాన్ చెప్పింది. నిన్న నేను చెప్పా కదా మన మాటల్లో, అప్పుడు ఇది ఉండగా స్థూలము సూక్ష్మము ఉండగా కూడా కారణ శరీరంలో భావాన్ని పోగొట్టుకోవాలి. అంటే సబ్ కాన్షియస్ లెవెల్లో ఉన్నది. ఇదేం అడ్డు కాదు, ఇది అడ్డు కాదు, అది అడ్డు కాదు. అక్కడ ఉన్నది ఇది ఉండగానే దాన్ని తెలుసుకోవచ్చు. వ్యాప్యనిక ఉండగా కూడా ఆలోచనలు ఉండగానే ఆలోచనల స్వరూపాన్ని తెలుసుకోవచ్చు గ్రహింపు ద్వారా. ఆలోచనని మీరు గ్రహించలేదా? మీరున్నారు, ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారంటే గ్రహిస్తారు. గ్రహించటం వల్ల ఆలోచన ఏమిటో తెలిసింది. ఇప్పుడు మీరున్నారు, మీకు గ్రహింపు ఉంది, ఎరుకు ఉంది. మీరేం ఆలోచిస్తున్నారు రవి గారు? ఏం లేదు, మా అమ్మాయి గుర్తొచ్చింది అంటున్నారు. అంటే ఇప్పుడు ఆలోచనకి మీరు చెప్పారు కదా, ఆలోచనలో ఏముందో చెప్పారు. అదే గ్రహింపుకి ఆలోచన అంటే ఏమిటో కూడా తెలుస్తుంది, అంతే. అయితే ఆలోచన ఏమిటో తెలియనంత వరకు గ్రహింపుకు అడ్డుగా ఉంటుంది. అది ఇప్పుడు మనకు అడ్డుగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే 3 శరీరాలతో ఉన్నారు కలిపి. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క దాన్ని వినియోగిస్తారు. దోమ కుట్టినప్పుడు స్థూల శరీర భావంలోకి వస్తారు. మనసుకి దుఃఖం కలిగే ఒక అనుభూతి కలిగినప్పుడు సూక్ష్మ శరీర భావంలోకి వెళ్ళిపోతారు. కానీ మొత్తం పనులు జీవభావంతో చేస్తారు. అది కారణ శరీరం. జీవభావమే కారణ శరీరం అంటే. అంటే ఎరుక మీద అంటే ఒక మాట చెప్పనా అండి, ఎరుకుందా మీకు? పూర్ణమైన ఎరుక, శుద్ధం కదా అది. ఎరుక మీద జాగృతావస్థ ప్రభావము, స్వప్నావస్థ ప్రభావము, సుషుప్తావస్థ ప్రభావమే జీవభావం అంటే. వీటి ప్రభావమే, దాని భావమేమో తెలుసుకోండి. అప్పుడు ఏమవుతుంది? స్థూల సూక్ష్మ కారణాలు పోవు, ప్రభావం మాత్రమే పోతుంది. ఇది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే మీరు ఇది వదలక్కర్లేదు. జ్ఞానానికి మీరు నిద్రపోలక్కర్లేదు, లేచి ఉండక్కర్లేదు, పడుకోక్కర్లేదు. ధ్యానము అంటే నేను అదే భగవాన్ చెబుతారు, గురువు గారు చెప్పేది ఏంటంటే, ధ్యాస అంటే ఇదే. ధ్యాస అనే మాటకు అర్థం ఏంటంటే, కారణ శరీరంలో మన ఏదైతే ఆవరించి పొట్టులాగా ఉందో సూక్ష్మ స్థూల దేహాల యొక్క ప్రభావము పొట్టు ఉనికి మీద, శుద్ధ ఎరుకు మీద స్థూల సూక్ష్మాల యొక్క ప్రభావమే పొట్టు. అదే కారణ శరీరం, పొట్టే అది. ఇట్లా పొట్టు కారణం ఎట్లయింది? ఉదాహరణకి ఒక వడ్ల గింజ ఉంది. వడ్ల గింజని మీరు నాటితేనే మళ్ళీ వడ్ల గింజ వస్తుంది, 100 వడ్ల గింజలు వస్తాయి. అట్లానే మీకు స్థూల సూక్ష్మ ప్రభావము ఎరుక మీద లేకపోతే అసలు ఏ ఆలోచన రాదు. ఆలోచన రావాలంటే నేను అది పిచ్చివాడికైనా మంచివాడికైనా ఏదైనా అది పొట్టు అంటే కారణ శరీరము అంటే అది. మీకు బియ్యపు గింజను పాతే మీకు పంట రాదు, పొట్టుతో కలిపి పాతారు. మీకు ఆహారమే శక్తిని ఇవ్వాలంటే పొట్టుతో కలిపి తినకూడదు, పొట్టు తీసే తినాలి. అలానే కారణ శరీర స్పృహతో అంటే స్థూల సూక్ష్మ ప్రభావంతో ఎరుక మీద ఉండగా చేసే ధ్యానం మీకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. మీ జ్ఞానం కింద మారాలంటే ఆ భావం అంటే మనసు స్థూల యొక్క ప్రభావం లేకుండా చేస్తే జ్ఞానం అవుతుంది. అది ఇది ఉండగానే ఏది స్థూలదేహం ఉండనివ్వండి, సూక్ష్మదేహం ఉండనివ్వండి. ఇప్పుడు అక్కడ ఒడ్లు ఉన్నాయి, పొట్టు తీసాం, చూస్తున్నాడు ఒకడు, అవి ఏంటని అడుగుతాడు, బియ్యము అన్నాడు. అంతకుముందు ఏంటి దానికి పేరు అన్నారు, ఒడ్లు అన్నారు.
భాష, ఇదంతా జ్ఞానం కింద మారుతుంది. ఆహా అవి బియ్యమా, మరి అడుగుతాడు మళ్ళీ ఈ వడ్లు అసలు ఎట్లా వచ్చినాయి అని. అంటే ఇవి మన భూమిలో పాతటం ద్వారా వచ్చినాయి అన్నారు. ఆహా అంటే మరి బియ్యం బాతే అంటాడు పిల్లాడు. బియ్యం మనం నాటేస్తే రావు, మళ్ళీ అది మళ్ళీ చివరికి వడ్లుగానే వస్తుంది, బియ్యంగా రాదు. వడ్లుగా వేస్తే వడ్లుగానే వస్తుంది. అట్లానే దేహభావంతో చేసే ధ్యానం, దేహభావమే కంటిన్యూ అవుతుంది, ధ్యానం ఎప్పటికీ అర్థం కాదు. బియ్యం కూడా ఉడికితేనే అన్నం, మళ్ళీ బియ్యంగా తింటే కూడా పనికిరాదు, ఉడకాలి. విచారణ అంటే గ్రహించటము అని. ఇక్కడ అంతా ఉడకటము అంటే గ్రహించటమే. గ్రహించటం అనేది అద్భుతమైనది. అందుకనే ధ్యానము, ధ్యాస అంటే ఎట్లాంటిది అంటే, ఇప్పుడు గ్రహింపు మీద ఉండే స్థూల సూక్ష్మ ప్రభావం ఉందే, ఈ ధ్యాస అన్నది ఏం చేస్తుంది అంటే దాని నుంచి విడిపోతుంది. గ్రహింపే ఒక రకంగా, ధ్యాసే ఒక రకంగా ధ్యానంగా పరిణమిస్తుంది. ధ్యానము అంటే అర్థం ఏంటంటే ఫలంగా మారుతుంది. ధ్యానం అనే ఒక ప్రక్రియ లేదు. ధ్యానాన్ని ఇప్పుడు ప్రక్రియ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మామూలుగా ధ్యానం అంటే ఏంటి అని, ఇప్పుడు మిమ్మల్ని ధ్యానం చేయమన్నా మీరు ఏం చేస్తారు? ఒక చోట కూర్చోవాలి, ఎన్నో ఆలోచనలు వస్తే వాటిని ఆపాలి, ఒక ఆలోచన చేయాలి, మరి చేయటానికి మీరు ఉండాలి, చేయటానికి ఏదో ఒక ఆలోచన ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ధ్యాస అన్నిటినీ తోసిపుస్తుంది. డైరెక్ట్గా ఏదైతే గ్రహింపు ఉందో అది చేస్తున్న పని అది. ఈ భావంతో చేసేది ఇది, ఈ ప్రయత్నమే ఇది. అద్భుతం అండి. అది పోయాక ధ్యానం అని పేరు. ఏది? ధ్యాసలో అప్పటిదాకా ఎరుక మీద ఉన్న స్థూల సూక్ష్మ ప్రభావం పోతే ధ్యాసకి ధ్యానం కింద మారుతుంది. అది ధ్యాస, ధ్యానం వేరు కాదు. కానీ ధ్యానం ఇప్పుడు మనకేమైందంటే క్రీ కింద అయిపోయింది. క్రీ కాదు, అది తెలియాలి, తెలుస్తుంది. చూస్తే ఏంటంట గురువుగారు రేపు గురు పౌర్ణమికి అదే మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీదేంటి ప్రశ్న? దేహభావంతో చేసే ధ్యానం వల్ల సత్ఫలితం అనేది లేదు అన్నాడు. అక్కడ ధ్యానం చేయడానికి దేహభావనే చేసేది. ఆ ఎరుక దేహభావంతో ఉండబట్టే కదా చేస్తుంది, చేసేదే అది కదా. సరే, దేహభావం ధ్యానమే చేస్తుందా? దేహభావంతోనే దేహభావంతో చేశారులేండి, కానీ దేహభావనతోనే ధ్యానమే చేస్తున్నారా? మరి అన్ని పనులు చేస్తున్నప్పుడు మరి ధ్యానం అని విడిగా ఎందుకు చేస్తున్నారు అంటే అది కాదనమాట. అదేంటి? అప్పుడు ఏం చేయాలి? అప్పుడు దేహభావన పనులు చేయటానికి ఉపయోగపడుతుంది. మరి ఈ పనులు చేయటానికి దేహభావనకు ఇంకొక వస్తువు ఉంది. ఏంటది? ఏం కావాలి? మనసు కావాలి కదా. ఇప్పుడు రెండో పరికరం ఏంటి? మనసు. ఆ మనసు కూడా ఎప్పుడు వచ్చింది? ఎరుక వల్ల వచ్చింది. అది కాబట్టి ఇప్పుడు ధ్యానం చేయడానికి ఏది అవసరం? మీ ప్రశ్న ఏమిటి? దేహభావం లేకుండా ధ్యానం ఎందుకు చేస్తారు అంటున్నారు. దేహభావం లేకుండా ధ్యానం ఎలా చేస్తారని కాదు, దేహభావం లేకుండా ధ్యానాన్ని కనుక్కోలేరు కాబట్టి కనుక్కోమని చెబుతున్నారు, చేయమని చెప్పట్లేదు. దేహభావంతోనే నీ కనుక్కుంటున్నట్టుగా ధ్యానాన్ని కూడా కనుగొనండి, గ్రహించండి అంటున్నారు. ధ్యానాన్ని గ్రహించాలి. మిగిలినవన్నీ ఇప్పుడు అనుభవం అని వాడతాం కదా. కర్మ ద్వారా శరీరానికి అనుభవం వస్తుంది. మనసుకి గ్రహించడం ద్వారా అక్కడ అనుభవం, దానికి వస్తున్న అనుభూతి. సూక్ష్మంలోకి వెళుతున్న కొద్దీ మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం ఉంది కదా. ప్రస్తుతం ఈ జాగృత అవస్థలు పోనీ ఇక్కడ మీరన్న దేహాత్మ భావనలో మీకు ఒక అనుభూతి కావాలి అంటే పనులు చేసి, కర్మ చేసి, ఆ కర్మలో ఉండగా, కార్యంలో ఉండగా సూక్ష్మ శరీరము స్థూల శరీర భావన వదిలిపెట్టి కార్యంలో తాను ఒకటైపోయి అనుభూతి చెందుతుంది. ఇంతే ఎవరికైనా. అందుకని పుస్తకం చదివేటప్పుడు, సినిమా చూసేటప్పుడు, ప్రకృతిని చూసేటప్పుడు స్థూల శరీర భావం ఉండదు. ఎందుకంటే అనుభూతి కానీ కొన్ని అనుభవం కానీ కావాలంటే సూక్ష్మ శరీరం స్థాయిలోనే ఉంటుంది, స్థూల శరీర స్థాయిలో ఉండదు. అందుకే వదిలిపెట్టాల్సి వస్తుంది. అదే వదిలిపెట్టింది. ఇకపోతే సూక్ష్మ శరీరంలో కూడా అంటే మనసులో కూడా ఒక ప్రశ్న కానీ ఒక దానికి ప్రయాణం కావాలంటే ఖచ్చితంగా స్థూల శరీర భావం కావాలి, సంపర్కం కావాలి. అది ఎంతవరకే. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి చెప్పండి? దేహాత్మ భావం లేకుండా
ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది ఎలా కుదురుతుంది? అనేది ప్రశ్న. ఎందుకంటే ఎలా కుదురుతుంది వచ్చింది మీ ప్రయోజనం లేదు అని కూడా మీరు అన్నారు. కదా? ఇప్పుడు ఏమంటున్నారు పెద్దలు, ఏమంటున్నారు? మీరు దేహాత్మ భావం లేకుండా ధ్యానం ఎలా కుదురుతుంది మీ ప్రశ్న. ఫస్ట్ మీకు ఏం వచ్చాక దేహాత్మ భావన వచ్చింది? మనసు మనసు వచ్చాక. మనసు ఎప్పుడు వచ్చింది అంటే ఆలోచన లేగా? ఎప్పుడు వచ్చింది? మెలకు వచ్చాక వచ్చింది. మెలకువ తర్వాత ఆలోచన, ఆ తర్వాత కార్యం. అంతేగా? ఇటు తేలిగ్గా మెలకువ, ఆలోచన, కార్యం. అదే మైండ్ అన్నారు. మొత్తం కలిపి మైండ్ అన్నారు. మైండ్ అంటే ఇది అయింది కదా. మీరు ఏమడుగుతున్నారు అంటే దేహాత్మ భావన లేకుండా ధ్యానం ఎలా కుదురుతుంది అన్నారు. చాలా మంచి ప్రశ్న. దేహాత్మ భావన లేకుండా ధ్యానము వదిలిపెట్టండి. ఇంకేదైనా ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది? కాదు కదా. కాబట్టి దేహాత్మ భావనతో ధ్యానం ఎలా కుదురుతుంది అంటే ధ్యానం ఎలా సాధ్యమవుతుంది చేయాలంటే దాంతోనే కదా. ఒకటి, దేహాత్మ భావం లేకుండా జీవనం ఎలా కుదురుతుంది? కుదరదు కదా. ఇక్కడ ధ్యానం అని ఏమంటున్నారంటే ఈ కుదురుతుంది కుదరదు చేయటం వదిలిపెట్టి దేహాత్మ భావన అంటే ఉంటూ చూడండి అంటున్నారు, గ్రహించండి అంటున్నారు. ధ్యానం సరే, ధ్యానం చేయండి. దేహాత్మ భావంతోనే ధ్యానం చేయాలి. అది ఫస్ట్, అదే ఫండమెంటల్. దేహాత్మ భావంతోనే సంసారం చేయాలి అంతే. కానీ పెద్దలు ఏం చెబుతున్నారు అంటే మీరే అంటున్నారు కదా దేహాత్మ భావం లేకుండా ధ్యానం ఎలా చేస్తారని. మీరు ఇక్కడ ఏం వదిలిపెట్టి అడుగుతున్నారు అంటే దేహాత్మ భావం అంటే ఏమిటో అడగట్ల. మీరు దేహాత్మ భావం లేకుండా ధ్యానం ఎలా చేస్తారంటున్నారు. తేడా లేదా ప్రశ్నలో? దేహాత్మ భావన అంటే ఏంటి? దేహాత్మ భావన అంటే ఏంటి? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళండి. దాన్ని ఎలా చేస్తారు? అది క్రియ. దాన్ని ఏం చేస్తారు? ఆలోచిస్తారు, విచారణ చేస్తారు. ఆ పని చేయండి. సరే, విచారణ ఎలా చేస్తారు చూడండి. ఇప్పుడు మీకు దేహాత్మ భావం లేకుండా ధ్యానం ఎలా చేస్తారు? అసలు దేహాత్మ భావం లేకుండా జీవనం ఎలా చేస్తారు? రెండుకి అదే అయిందా? దేహాత్మ భావన వచ్చాకనే జీవనం చేస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం అంతే. లేకుండా చేయలేరుగా. సరే, ఇప్పుడు దేహాత్మ భావన అంటే ఏంటి? ఏం చేస్తారు బయట? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడిగా, దేహాత్మ భావన అంటే ఏంటి? ఇప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి. వార్త కర్మలు ఆచరిస్తారు, పనులు ఉంటాయి కదా. మామూలు పనులేగా. అప్పుడు అది దేహాత్మ భావన అది కాదు. నీ పేరేంటి? ఎట్లా దేంతో చెప్పారు? దేహాత్మ భావంతోనే చెప్పారుగా. అంటే బయట చూసి చెప్పారా, లోపల చూసి చెప్పారా? మరి అదే కదా. దేహాత్మ భావన అంటే ఏమిటంటే ఆలోచించేది ఒకటి ఉంది, బయట కార్యం చేసేది ఒకటి ఉంది. బయట జీవనం చేస్తారు అంటే ఏమిటి అని అంటే బుద్ధికి సంబంధించిన ప్రశ్న, భౌతికానికి సంబంధించిన ప్రశ్న ఇది. ఇప్పుడు దేహాత్మ భావన, ఇప్పుడు మీ ప్రశ్న సూటిగా చూడండి. దేహాత్మ భావన లేకుండా ధ్యానం ఎలా చేస్తారు? ఇది బుద్ధికి సంబంధించిన ప్రశ్న, భౌతికానికి సంబంధించిన ప్రశ్న కదా. మరి బుద్ధికి సంబంధించిన దాన్ని ఏం చేస్తారు? బయట వెతుకుతారా, భౌతికంలో? బుద్ధిలో వెతుకుతారా? దాని పేరేగా విచారణ. ఇప్పుడు ఆ పని చేయండి. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారు? బుద్ధిని అట్లా తెలియదు. బుద్ధి దగ్గర వెళ్ళి ప్రశ్నిస్తే కూడా అక్కడ కనపడదు. ధ్యానం అంటే ఏమిటని బుద్ధిని ప్రశ్నిస్తే చెప్పలేదు కదండి. అందుకని ఏం చేస్తారంటే దేహాత్మ భావన అనేది దేహాత్మ భావనలోనే భౌతికంగా ఏర్పడదాన్ని విచారణ చేసి అసలు ముందు ఆ మిశ్రమం ఎలా ఏర్పడింది? దేహాత్మ భావన ఒక మిశ్రమాన్ని చెబుతుంది. ఆ మాట, పదం. దేహము, ఆత్మ, భావన అంటే మనసుకు సంబంధించింది, ఆత్మ అంటే పరవస్తువు మూలానికి సంబంధించింది, దేహము స్థూల సంబంధానికి సంబంధించింది. ఈ మిశ్రమానికి సంబంధించిన దాన్ని మీరు విశ్లేషించమని కదా దాని అర్థం. బుద్ధితో ఆ మిశ్రమాన్ని చూడండి, విచారణ చేయండి, గ్రహించండి. ఇది గ్రహించాలి. మళ్ళీ అక్కడ వెతికితే కూడా కనపడు. ఇప్పుడు ఈ మాట చూడండి. దేహాత్మ భావన అంటే దేహాత్మ భావన లేకుండా ఎలా చేస్తారు? బయట ఎక్కడ చేసినా కనపడదు. పోనీ దేహాత్మ భావన లేకుండా ధ్యానం ఎలా చేస్తారు? ధ్యానం ఎలా చేయాలి? లోపల చూసినా కూడా కనపడదు. మరి ఎలా చూస్తే కనపడుతుంది? దేహాత్మ భావన అనే మాటని విశ్లేషణ చేసి అవగాహన చేసుకుంటే ధ్యానం మీకు అవగాహన అవుతుంది అంతే. అది చేయటం అంటే అక్కడ అదే.
కారణ శరీరం ఏం చేస్తుందంటే అవగాహన చేసుకుంటుంది, సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది అంటే అవగతం చేసుకుంటుంది, స్థూల శరీరం ఏం చేస్తుందంటే అనుభవాన్ని పొందుతుంది. ఇంతే. ఈ 3 స్టెప్పులు మనకు అర్థం కాకపోతే ధ్యానం అనే ప్రక్రియకి ఎప్పటికీ కూడా చేరుకోలేదు. చాలా బాగుంది. 3 దశలు ఏం జరుగుతుందో కాదా ప్రశ్నలోనే ఇప్పుడు మీరు ఏమిటి ఎంత అడుగుతున్నారు? దేహాత్మ భావం లేకుండా ఎలా ధ్యానం కుదురుతుంది? అసలు ప్రయత్నమే జరగదు కదా అంట. దేహాత్మ భావంతోనే అడుగుతున్నారు. ఇది అడగాలన్నా కూడా దేహాత్మ భావన కావాలి. సరే, ఈ ప్రశ్న బయట కార్యాలయం అయితే కనపడదు, బుద్ధికి సంబంధించిన ప్రశ్న. మరి బుద్ధికి సంబంధించిన లోపల వెతకాలి. లోపల బుద్ధి వెతికితే దాని దగ్గర ఉంటే అసలు ఎందుకు అడుగుతారు మీరు అంటే అసలు ఈ మాటకు అర్థం ఏంటిరా అని అడుగుతారు. ఏదైనా బయట అడిగినా లోపల అడిగినా కొన్నేమో లోపల వైపు చూడమని అంటే దాని అర్థాన్ని లోపల శోధించమని, కొన్నేమో బయట చూడమని. ఏమండి పంచదార అంటే ఏంటి? లోపల తీసుకొచ్చు అమ్మని అడుగు చూపెడుతుంది. ఇది బయట చెప్పే. స్థూల శరీరంలో బయట దేహాత్మ భావన చెప్పే సమాధానం ఒకటి. అయిందా? సరే, ఏమండి పంచదార అంటే ఏమిటి? ఇది బుద్ధితో అడుగుతున్నాడు. పంచదార అంటే ఏమిటి? చూడన్నా లోపల కళ్ళు మూసుకొని చూడు, ఎంతకీ అర్థం కాదు. మరి ఇందాక నువ్వు తీయ 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 అని అన్నావే, కలుపుకొని తాగమన్నావే అనగానే ఎప్పుడు చూస్తాడు? ఎక్కడ చూస్తాడు? గతంలోకి చూస్తాడు. గతంలోకి చూస్తాడు. గతంలోకి చూసినప్పుడు ఏమవుతుంది? అనుభవంతో దాన్ని గుర్తుపడతాడు. ఇది బుద్ధి స్థాయిలో కొంత భౌతిక ప్రపంచానికి దేహాత్మ భావన సంబంధించిన కొంత విషయం. అలా కాక ఇది లోపల ఉన్న పరమాత్మ ఎటువంటిది అంటే అది బయట వస్తువు కాదు, స్థూలానికి సంబంధించింది కాదు, సూక్ష్మానికి సంబంధించింది అంటే మనసుకు సంబంధించింది కాదు. అట్లాంటిది ఏం చేయాలి అంటే స్థూల సూక్ష్మ సంబంధాలతో ఏర్పడిన పదార్థము అంటే పదముందో దాన్ని అవగాహన చేసుకోవటం ద్వారా, ఆ ప్రాసెస్ని అర్థం చేసుకోవటం ద్వారా మాత్రమే కారణ శరీరంలో ఉన్న జ్ఞానం పోతుంది. అది మనసులో వెతికితే దొరకదు, భౌతికంగానూ దొరకదు. మీకు అర్థమైందా? పోనీ వెళ్ళాలి. ఇంకా తేలిక చెబుతా. నిద్రలో శాంతి తెలుస్తుంది కదా, అనుభవిస్తున్నాం కదా. మరి ఇప్పుడు శాంతి తెలియట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఈ అడగటంలో అసలు శాంతి తెలియకపోతే ఎట్లా అడుగుతారు? నిద్రలో అనుభవించారు కాబట్టి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే శాంతి గురించి కాదు, అక్కడ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎందుకు రాలేదు. అక్కడ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎందుకు రాలేదంటే అక్కడ మనసు లేదు కాబట్టి అక్కడ వచ్చింది, ఇక్కడ మనసు ఉంది కాబట్టి ఇక్కడ రాలేదు. ఓహో, మరి మనసు అంటే ఏమిటని వెతుకుతారు. సో ఇంకా చూడండి మీరు, ఇట్లా విశ్లేషణ, ఇది విచారణ. విచారణ అలా చేయాలి. కానీ నిద్రలో అంటే అప్పుడు ఏంటి, నిద్ర అంటే ఏమిటి, అప్పుడు ఏం చేస్తారు? నిద్రలో మనసు అంటే ఏమిటి? మనసు అంటే కేవలం ఆలోచనే కాదు, శుద్ధ గ్రహింపు. శుద్ధ గ్రహింపు అంటే ఏంటి? ఎరుక. ఎరుక అంటే ఏంటి? ఎరుక అంటే ఏమిటి అని అడగటమే ఎరుక అంటే. అంతే. ఇలా విచారం. శ్రీ జిడ్డు కృష్ణ వారి పాదాలకి ప్రణమిలుతూ ఆలోచనకి తను తాను చూసుకునే సామర్థ్యము అంటంలోనే మనసు అంటేనే ఆలోచన. ఆలోచన అంటే ఒక సంబంధంలో ఏర్పడదు. మనసు అంటేనే ఒక సంబంధంలో గ్రహించబడదు అని మనసు అంటే. తను చూసుకునే సామర్థ్యం అయితే లేదు, కానీ గ్రహించుకునే సామర్థ్యం ఉంది. అది వారు చెప్పే చూడటం అంటే. మనసును మనసు చూడటము అంటే మనసుకున్న గ్రహింపును అర్థం చేసుకోవటం మాత్రమే. ఇక చూడటం అనే ప్రక్రియ లేదు. చూడటం అంటేనే ఒక సందర్భంలో ఏర్పడింది, ఒక పరిణామంలో ఏర్పడితే మనసు అంటే. పరిణామమే మనసు కానీ, గతమే మనసు కానీ, మనసే గతం అంటేనే మనసు కానీ, మీరు గతం చూడటం అంటేనే ఆలోచన అంటేనే గతంలో ఉన్నట్టుగా గతాన్ని చూడటం అంటూ లేదు, మనసును చూడటం అంటూ లేదు. మనసు అంటేనే గతం, గతం అంటేనే మనసు. ఇంకా మీరు అక్కడికే జరుగుతుందంటే అదే మనసు చూడటం అంటే. అది ఒక పరిణామం, అదొక గతం, అదొక జ్ఞాపకం. అది అయిందా? ఇది గ్రహించలేరా మీరు? అది ఒక గత పరిణామము, అది గతమే, ఒక పరిణామంలో ఏర్పడదని గ్రహించలేరా? ఆ గ్రహింపు మినహా గ్రహించిందంతా మనసే, గ్రహింపు మాత్రమే, అంతే. అది అవకాశం ఉంది మనసుకు, అంతే. మనసు నుంచి మనసు పొందలేదు. మనసులోనే మళ్ళీ అట్లాంటి ఒక గ్రహింపు లక్షణం ఉంది.
అట్లా కాదు. అద్దము ఒకవేళ బింబాన్ని లయం చేసుకొని ప్రతిబింబించగలిగితే ఇక అద్దం లేదు అక్కడ. మనసు ఇప్పుడు ఆలోచనే ఉంటుంది, జీవుడు ఉంటాడు. అలా లేకుండా అద్దానికి ఏముంది? ప్రతిబింబించే లక్షణమే ఉంది, ప్రతిబింబిస్తూ ఉండదు. అయిందా? ఇంతవరకే జ్ఞానం అంటే. అట్లానే మనసు అంటేనే గ్రహించేది, అంటేనే గ్రహించింది కూడా మనసే. గ్రహింపు మనసే, గ్రహించింది మనసే. ఈ రెంటి తేడానే మీ జ్ఞానం అంటే. అంతే. అది గ్రహించే అవకాశంలో ఉంది కానీ మళ్ళీ గ్రహించిన దాంట్లో లేదు. అది గ్రహించిన దాంట్లో లేదు, గతంలో లేదు. జ్ఞానం గతంలో లేదు, గ్రహింపులోనే ఉంది. అంతే. ఇందాక చెప్పుకున్నదంతా ఇదే. ఇందాక భగవాన్ ఆత్మబోధలో కూడా ఇక్కడ మరి శ్రీ కృష్ణమూర్తి గారిని మీరు ఇందాక భగవాన్ చెప్పిన ఆత్మబోధతో చెప్పండి అన్నారు అనుకోండి. వారు ఏమన్నారంటే కారణ శరీరమే అజ్ఞానము అన్నారు. ఇక్కడ కృష్ణమూర్తి గారనే కారణ శరీరం ఏదో కాదు, ఆలోచన అనే మనసు, ఇదే కారణ శరీరం. అయిందా? సరే, ఇది ఎలా పోతుంది? మనసు అంటే ఏమిటి చెప్పండి? గతము అని. ఇంక మీ మనసు నా మనసును చూడకండి, గతమే మనసు కదా. గ్రహించారా? అంతే. అది అంటే అదే భగవాన్ రమణ మహర్షుల వారు అది గ్రహిస్తే పోతుంది, కానీ గ్రహిస్తేనే పోతుంది. కారణ శరీరం అంటూ ఒకటి లేదు, మనసు అంటూ ఒకటి లేదు. గ్రహించినంతానే మనసుగా ఉంది. ఇప్పుడు నువ్వు వ్యక్తం చేసినా అడిగినా కూడా మన మనసే, కానీ ఇంకా మనసు అంటూ ఒకటి లేదు అని గ్రహిస్తే చాలు. అదే కారణ శరీరం. ఇక్కడ కృష్ణమూర్తి గారు కారణ శరీరం వాళ్ళ ఆలోచన అని వాడారు. ఇక్కడ భగవాన్ కారణ శరీరం అన్నారు. ఆలోచనగా కారణ శరీరం ఏముంది? ఎరుకలో ఆలోచన కాక కారణ శరీరం అంటూ ఏముంది? ఎరుక ప్లస్ జ్ఞాపకము ఈజీకొల్లు కారణ శరీరము. దేహం జ్ఞాపకమే, విషయం జ్ఞాపకమే, జీవనము జ్ఞాపకమే. జ్ఞాపకం కాని జీవి ఎవరున్నారు? జీవి అంటూ జ్ఞాపకం కాక ఇంకెవరున్నారు? ఇలా చూడండి, గ్రహిస్తే అర్థమవుతుంది. మళ్ళీ గ్రహింపును కూడా మీరు మనసుగా ఆలోచనగా గతంగా మారుస్తారంటే అది మళ్ళీ ఆలోచనలో భాగమే అవుతుంది, కానీ గ్రహింపులో భాగం అయితే కాదు. గ్రహింపు శుద్ధత అండి. అది ప్రవహిస్తున్న ఒక ప్రవాహం, పైనుంచి పడుతున్న జలపాతం లాంటిది. గ్రహింపు పైనుంచి పడుతున్న జలపాతం లాంటిది. అక్కడే ఉన్న ఆగిపోయి నిలబడ్డ ఒక కుంట కాదు అది. కుంటం చేయకండి దాన్ని. కుంట ఆలోచన అది. నమస్కారం. శ్రీ శివానందమూర్తి భగవానుల వారి పాదాలకు ప్రణమిలుతూ, శ్రీ కృష్ణమూర్తి గారి వారి పాదాలకు ప్రణమిలుతూ, భారత్ మాతాకు జై.